గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, గోల్డ్ రేట్ ఏంటి సార్ అలా పెరిగిపోతుంది? అసలు మనం గోల్డ్ సిరీస్లో చాలా ఎక్కువ సార్లు మనం మాట్లాడుకుంటే గోల్డ్ రేట్ పెరిగింది అన్న వార్తలే మనం ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడప్పుడు ఇంకా మన లాంటి వాళ్ళ కోసం, అదే ప్రేక్షకుల కోసం బంగారం ధర తగ్గింది అన్న వార్తలు అయితే మనం విన్నాం. కానీ మళ్ళీ పెరగడం స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చా సార్? ఎప్పటి వరకు చూడొచ్చు, ఎంత రేట్ వరకు చూడొచ్చు ఈ ప్రైస్ని మనము? ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ మాట. మీరు అన్నట్టుగా చాలామంది కంగారు పడుతున్నారు. సో ఎందుకంటే పడిపోతుంది అనుకునే వరకల్లా మళ్ళీ పెరిగిపోతుంది. సో దీనికి కారణాలు 3 ఉన్నాయి, చెప్తా ఇన్ డీటెయిల్గా. ఒకటి చూసుకుంటే గోల్డ్ ఒక ఆల్ టైమ్ బుల్ మార్కెట్లో ఉంది. ఆల్ టైమ్ బుల్ మార్కెట్ అంటే ఏంటంటే గత 9 సంవత్సరాల ముందు మీకు చెప్పాను కదా, ఒక 5,500,000 వరకు ఉన్న గోల్డ్ కాస్త ఇప్పుడు మీకు 77,000, 80,000 కూడా దాటింది. సో ఇది ఒక లాంగ్ టర్మ్ బుల్ మార్కెట్ జోన్లో ఉంది. అంటే దాని బేసిక్గా చెప్పాలి అంటే దాని నేచర్ ప్రస్తుతానికి చూసుకుంటే అది ఎంత కిందికి వచ్చినా కానీ పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ గొడవలు మొదలైతే అసలు మొత్తానికే ఆకాశాన్ని అంటుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇక రెండో విషయం, గోల్డ్ ఈ ఒక్క సంవత్సరంలో మనకు దాదాపు మోర్ దెన్ 27% పెరిగింది. ఒక్క సంవత్సరం మోర్ దెన్ 27. ఇన్ఫ్యాక్ట్ చాలా ఎక్కువ కదా సార్? చాలా ఎక్కువ. జనరల్గా మీకు 4% కంటే ఎక్కువగా పెరగదు, సాధారణంగా దాని నేచర్ అంతే. ఓకే, మీకు 4%, 2% మధ్యలో ప్రతి ఇయర్ లో మనం చూసుకుంటే 4% యావరేజ్ అంటే కొన్ని సంవత్సరాలు 9, 8, 7, 2, 1 అనుకుంటే 4 యావరేజ్గా వచ్చింది. కానీ ఈసారి ఆ రికార్డ్స్ అన్ని బ్రేక్ అయింది. మోర్ దెన్ 20%, 30% వరకు వెళ్ళిపోయింది 1 ఇయర్లో. అయితే ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏమన్నారు, అండ్ మనం కూడా చూసిన చార్ట్లు కూడా ఏమంటుంది అంటే గోల్డ్ కాస్తంత చిన్న చితిక లాంటి రైజెస్ అనేది కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే అండర్ టోన్ ఈజ్ బుల్లిష్ కదా, ఎందుకంటే ఒక పెద్ద బుల్ మార్కెట్లో ఉంది, పైకి వెళ్ళే ఛాన్సెసే రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ ఉంది. కానీ ఒక్క సంవత్సరంలోనే మళ్ళీ ఇంకొక 20-30% పెరుగుతుందంటూ దేర్ ఈజ్ నో సచ్ ప్రూఫ్. ఇకపోతే 72,000 పైన ఉన్నంత వరకు కాస్తంత 80-85,000 మధ్యలో ఈ 2 రేంజెస్లో కొట్టిమిట్టి ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మూడో విషయం చెప్తా. మూడో విషయం ఏంటంటే యాక్చువల్గా చెప్పాలి అంటే గోల్డ్ మీకు ఈ కాస్త పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మేజర్ కైండ్ ఆఫ్ మ్యారేజెస్ అన్నీ కూడా ఈ డిసెంబర్ నెలలోనే ఉన్నాయి. సో మరి ఇవన్నీ కూడా 4 లక్షల కోట్ల వర్త్ పెళ్లిలు ఖర్చులు కాబోతున్నాయి. కాబట్టి అందులో నుంచి ఒక 3 లక్షల కోట్లు అయితే పక్కా బంగారానికే ఉంటుందండి. 2 లక్షల కోట్లు అయితే ఎక్కడ పోవు, కనీసము పర్చేస్ చేస్తారు. అయితే దానివల్ల ఆ టెంపరీ కైండ్ ఆఫ్ ఓన్లీ 1 మంత్, December 31 తర్వాత మళ్ళీ మీకు ముహూర్తాలు మొదలవ్వాలి అంటే సంక్రాంతి తర్వాతేగా, January 15 తర్వాత. సో ఇక్కడ మనం చూసుకుంటే 31 December వరకు కాసంత డిమాండ్ అనేది కొంచెం ఒక 1,000 రూపాయలు, 2,000 పై వైపు, లేదంటే ఒక 2,000, 3,000 కింది వైపు అనేది ఒక ఫ్లక్చువేషన్ అనేది కామన్ ఈ డిసెంబర్ నెల వరకు మాత్రమే. ఇకపోతే న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్కి ఎవడు గోల్డ్ కొనడు. నోబడీ సెలబ్రేట్స్ విత్ దేర్ న్యూ ఇయర్ విత్ అ గోల్డ్ యాక్చువల్లీ. సో ఇక్కడ విషయం ఏంటంటే మీకు ఒక్కసారి ఈ ముహూర్తాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కింది ముఖం పట్టేస్తుంది గోల్డ్ అనేది. ఎందుకంటే ఆ 27% ఏదైతే పెరిగింది కదా, అందులో కొంచెం రీట్రేస్మెంట్ థియరీ అని ఉంటుంది. టెక్నికల్ అనాలిసిస్లో ఒక పదం వాడతారు. రీట్రేస్మెంట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే బాల్ ఒకవేళ పైన ఆకాశం వైపు ఇసిరేస్తే అది ఏమవుతుందండి, ఎంతైతే స్పీడ్తో పైకి వెళ్తుందో దాని డబుల్ స్పీడ్తో కిందికి వస్తుంది. సో అలాగే గోల్డ్లో కూడా జరగబోతుంది. అది మనకు క్లియర్గా లాంగ్ టర్మ్లో కనిపిస్తుంది అది. సో ఒక కరెక్షన్ అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది. కాకపోతే ఈ డిమాండ్ వల్ల ఏంటంటే గోల్డ్ ఎటు వెళ్ళలేక కిందికి పైనకి అక్కడే సైడ్ వేస్ జోన్లో కొట్టుకుంటుంది. సో ఇప్పుడు మనం ఈరోజు చూద్దాము స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ ఎంత పెరిగాయి. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే శిరీష 7778 నిన్న ఉండింది, అండ్ ఈరోజు 7860 విచ్ హెస్ గాన్ అప్ బై 82 రూపీస్. దట్స్ అగైన్ అ స్మాల్ రైజ్ బికాస్ ఆఫ్ ద డిసెంబర్ మంత్. అది మీరు గుర్తుపెట్టుకోండి. నా 7130 నిన్న ఉన్న 22 క్యారెట్ గోల్డ్ కాస్త ఈ రోజున మనం చూసుకుంటే 7205. మనందరికీ ఒక గమనిక ఇవ్వాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఈ పెళ్లి సీజన్లోనే బడ్జెట్ అవతలకి వెళ్ళిపోతుంది బంగారం ప్రైస్. సో ఎంతమంది అయితే ₹1,00,00,000 పెళ్లి చేసుకుందాం అనుకున్నారో బికాస్ ఆఫ్ ది అన్ని ఇన్ఫ్లేషన్ అంతా పెరిగిపోవడం వల్ల అది 20 లక్షలకో, 30 లక్షలకో, 10 లక్షలకో వచ్చేసింది బడ్జెట్. ఇప్పుడు అందులోనే బంగారం కూడా కొనాలి కదా మరి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే దే ఆర్ నాట్ బయింగ్ 22 క్యారెట్ గోల్డ్, దే ఆర్ బయింగ్ 18 క్యారెట్ గోల్డ్. సో 18 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీకి ఎక్స్ట్రీమ్లీ హై డిమాండ్ వచ్చేసింది.
మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మా దగ్గర అంత కూడా బడ్జెట్ లేదండి 10 లక్షలు, మేము బడ్జెట్ ఉన్నా కానీ కొంతమంది ఏమంటున్నారంటే నాకు 9 క్యారెట్ గోల్డ్ దొరికిన, ఎక్కడ మంచి నాణ్యమైన బంగారం 9 క్యారెట్ ప్యూరిటీ ఉన్నది చెప్పండి, మేము కొనుక్కుంటామని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారట. సో వాళ్ళకు కూడా ఒక శుభవార్త ఏంటంటే, ఇప్పుడు మీరు 18 క్యారెట్ గోల్డ్కి 5,834 నిన్న పే చేసుంటే ఇవాళ మీరు పే చేయాల్సింది 5895, అంటే 6,000 రూపాయల్లో మీకు 1 గ్రామ్ గోల్డ్ వస్తుంది. 6,000 రూపాయల్లో. సో మీరు 10 గ్రాముల బంగారం తీసుకుంటే మహా అంటే 59,000, మరీ 60,000 రూపాయల లోపల యూ కెన్ గెట్ అ బ్యూటిఫుల్ నెక్లెస్ విచ్ ఈస్ స్పెషల్లీ మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ రోజ్ గోల్డ్ కూడా ఉంటుంది ఈ 18 క్యారెట్ గోల్డ్లో. సో చాలామంది న్యూ జనరేషన్ పెళ్ళిళ్ళు ఎవరైతే చేసుకుంటున్నారో రోజ్ గోల్డ్ ఎక్కువగా ఆకర్షిస్తుంది వీళ్ళందరినీ. సో దే ఆర్ ప్రిఫరింగ్ 18 క్యారెట్ అని చెప్పేసి. సో నౌ కమింగ్ బ్యాక్ టు ది చార్ట్, లెట్ మీ షో యూ ద ట్రెండ్. సో ఇప్పుడు మీరు చూస్తే శిరీష, నేను ఇప్పుడు చూపిస్తున్నాను, మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలి ఈ విషయము. 15 minutes ఇంట్రాడే చార్ట్, 15 నిమిషాలకు ఒకసారి మీకు ఒక బార్ అనేది ఫామ్ అవుతుంది శిరీష. సో ఇక్కడ ప్రతి ఒక్క సింగిల్ బార్ మీరు ఏదైతే చూస్తున్నారో అది 15 minutesకి చెందింది. ఓకేనా? నా ఇదే ఎందుకు చూపిస్తున్నాను, మనము 15, 30 and 1 hourది ఆర్ లేదంటే డైలీది చూపిస్తామండి. సో ఈ 4 ఎందుకు చూపిస్తామంటే సందర్భాన్ని బట్టి ఎక్కడైతే ట్రెండ్ అనేది చేంజ్ అయ్యింది, మనం కిందికి వెళ్ళిపోతున్న గోల్డ్ని సరిగ్గా పైకి వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే డ్యూ ఇంటర్వల్స్ ఏవైతే వేరే వేరే ఉంటాయి కదా, అది మనం టైం ప్రకారంగా మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో అది ఎలా కనిపెట్టాలి అంటే, ఎస్ క్లాసులో మనం నేర్పిస్తున్నాం అందరికీ, రికమెండేషన్ ఇవ్వట్లా, క్లాసుల్లో అందరికీ మనం నేర్పిస్తాము, ఇదే ముఖ్యమైన విషయం. ఓకేనా? లెట్ మీ షో యూ ఈ ట్రెండ్ లైన్తోనే మనము ఈ ట్రెండ్ని ఎలా గుర్తుపట్టాము అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తే శిరీష, దిస్ ఇస్ 1 ఫాల్ గురించి. ఓకేనా? ఈ ఫాల్ని క్రాస్ అయ్యింది, మళ్ళీ మీకు దాని తర్వాత ఒక లో క్రియేట్ చేసింది, దట్ వాస్ 76,580 ఆన్ ద డేట్ ఆఫ్ 6th of December. అక్కడి నుంచి మళ్ళీ మీకు పెరిగింది 6th of December రోజునే 76,842, అంటే జస్ట్ ఒక 300 రూపాయలు రైజ్ వచ్చింది. అది కూడా మీకు ఇక్కడ ట్రెండ్ లైన్తో చూపిస్తాను, యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓకేనా? మనం ఎలా దీన్ని క్యాచ్ చేస్తున్నాం శిరీష అని చెప్పేసి. సో దిస్ ఇస్ 1 more శిరీష. ఓకేనా? ఇది రైజ్ తర్వాత ఫాల్ అయిన సంగతి మనం చూస్తున్నాం కదా. సో ఫాల్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనము ఒక డౌన్ సైడ్ లైన్ అనేది గీత డ్రా చేశారు. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఒక ఫాల్, స్మాల్ రైజ్, మళ్ళీ ఫాల్. ఈ ఫాల్ తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఏ టైం కంటే పొద్దున 11 గంటలకి ఆన్ ద 9th of December చూసుకుంటే మీకు గోల్డ్ అనేది ఆ ట్రెండ్ లైన్ని దాటేసి పైకి వచ్చేసింది. అవును, చూసారా ఏం జరిగింది ఈరోజు? గోల్డ్ హ్యాస్ జస్ట్ స్పైక్డ్ అప్. ట్రెండ్ లైన్తో హ్యాపీగా మనం కూర్చొని ఇలాంటి క్లాసెస్ నేర్చుకుంటే మీరు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకుండా ఒక చిన్న ఆదాయం అంటూ మీరు తెచ్చుకోవచ్చు. ఎంకరేజ్ చేయట్లేదని నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయమని చెప్పేసి, నేర్చుకున్న వాళ్ళు, హెడ్జింగ్ చేసేవాళ్ళు, డీలర్స్, ట్రేడర్స్, జ్యువెల్లర్స్ అండ్ ఎవరన్నా ట్రేడర్స్ ఉంటే వాళ్ళందరి కోసం నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దట్స్ ఇట్. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.